హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. మా వైఫ్ డెలివరీ వీడియో ఇది. సో నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. సో చూద్దాము ఏమవుతుందో. ఏమనిపిస్తుంది కన్నా ఇప్పుడు నీకు చెప్పు. ఇప్పుడైతే ఏమనిపిస్తలే. ఇప్పుడు మంచిగా నెక్స్ట్ టాస్క్ ఏంటని ఆలోచిస్తాను. నీకు పెద్ద ఎగ్జామ్ ఇది, బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్ కన్నా ఎక్కువ. డెలివరీ టైం 1 day బిఫోరే డాక్టర్స్ అయితే అడ్మిట్ అవ్వమన్నారు హాస్పిటల్లో. ఇక అడ్మిట్ అయిన తర్వాత చెకప్ చేసిరు, అంటే ఏ కండిషన్లో ఉంది బేబీ, ఏ కండిషన్లో ఉంది అనేది చెక్ చేసిరు. సో ఇప్పుడైతే మా వైఫ్ డెలివరీ టైం ఇది. సో వెయిట్ అండ్ వాచ్, ఏమైతే చూడాలి. ఫుల్ టెన్షన్ ఉంది నాకైతే. ఇక్కడ నువ్వు బాయ్ అనుకుంటున్నావా, గర్ల్ అనుకుంటున్నావా? గర్లా? సో నేను బాయ్ అనుకుంటున్నా. అంటే ఏదైనా పర్లేదు, కానీ ఒక అజంప్షన్ అయితే ఉంటుంది కదా, సో ఒక గెస్ అయితే ఉంటుంది కదా, అందుకని చూద్దాం. నువ్వు విన్ అవుతావు, నేనైతే చూద్దాం సరేనా. సో నేను బాయ్, నువ్వు గర్ల్. సో నేను బాయ్ అని చెప్పిన, ఆమె అయితే గర్ల్ అని చెప్పింది. సో డెలివరీ తర్వాత నేను అందరికి చెప్తా ఎవరు మేల్ ఫీమేల్ అనేది. సో ఎవరు విన్ అయ్యారా అని కూడా. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఆల్ ద బెస్ట్ కన్నా. ఇక మా వైఫ్కి పెయిన్స్ రానికైతే ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. సో దాని తర్వాత మా ఒక రూమ్కి అయితే షిఫ్ట్ చేసారు మా వైఫ్ని. సో చూస్తారు కదా. అండ్ మా అత్తమ్మ అండ్ మా మమ్మీ ప్రీవియస్ మంత్స్ స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవైతే చెక్ చూపిస్తున్నాము. బాయ్ గర్ల్ అని గెస్ చేయమంటున్నాను నేను మా అత్తమ్మకి. సో వాళ్ళైతే చూసి చెప్తారు. అయితే ఇక డాక్టర్స్ అయితే పెయిన్స్ గురించి అయితే వెయిట్ చేస్తారు పుష్పకి. అయితే హెవీ పెయిన్స్ వచ్చిన తర్వాత అయితే లేబర్ రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తా అని చెప్పారు. సో పెయిన్స్ గురించి వెయిటింగ్, అండ్ ఫుడ్ అవన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. ఆమెకి సపరేట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు హాస్పిటల్స్ వాళ్ళు. 3 times అయితే ఫుడ్ అయితే వస్తుంది. మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్, డిన్నర్ అయితే వస్తుంది ఓన్లీ పేషెంట్స్కే. అండ్ మిగతా అటెండర్స్కి అయితే ఉండదు, ఓన్లీ పేషెంట్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అనేది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ అయితే వాళ్ళకి తగ్గట్టు, అంటే పేషెంట్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ కొన్ని ఐటమ్స్ తినాలి కదా, హెవీ మసాలా ఐటమ్స్ అయితే తినొద్దు. సో అందుకే వాళ్ళకి తగ్గట్టు ప్రిపేర్ చేస్తారు. కాకపోతే కొంచెం చప్పగా ఉంటాయి అవి. డెలివరీ ఉమెన్స్ కొంచెం చప్పగానే తినాలి, ఎందుకంటే డెలివరీ టైంలో. అందుకోసమని వాళ్ళు ఆ డిషెస్ని అలా ప్రిపేర్ చేస్తారు. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తినేసినాము. అండ్ వాళ్ళకైతే పుష్పకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని మేము, ఆమె ఏమో చప్పగా ఉందని అని అంటుంది. ఇక ఎట్లున్నా బాగా కష్టపడి తినేసింది. ఏమనిపిస్తుంది మా? ఎంత తొందరగా ఉందా నీకు? మరి బేబీ ఎట్లా పుడుతుంది మరి హాస్పిటల్ నచ్చకపోతే? భరించాలి మా. కానీ లేడీస్ మాత్రం నిజంగా గ్రేట్. ఎందుకురా అంటే జన్మని ఇవ్వాలంటే ఇంతగానం కష్టం ఉంటుందా దాని వెనకాల అనేది మా వైఫ్ డెలివరీ ఎప్పుడైతే మస్తు తెలిసింది. అందుకే ఉమెన్స్ ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు చాలా కష్టపడతారు, అంటే జన్మని ఇచ్చేటప్పుడు మస్తు కష్టపడతారు. దాని వెనకాల కష్టం అనేది మస్తు ఉంటది. ఇక రానే వచ్చింది డిన్నర్ టైమ్. ఇక పెయిన్స్ గురించి వెయిట్ చేస్తారని చెప్పిన కదా. సో పెయిన్స్ అయితే రాలేదు, అంటే హెవీగా రాలేదు, కొంచెం లైట్ గా వచ్చింది. సో అందుకని ఈ డే మొత్తం వెయిట్ చేస్తున్నాము. ఇది డిన్నర్ టైమ్. సో డెలివరీ వచ్చేసి నెక్స్ట్ డే అయింది. సో ఇది డిన్నర్ టైమ్ బిఫోర్ డే ఇది. సో ఇంతకు మీకు ఏ హాస్పిటల్ అని చెప్పలేదు కదా. సో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ అని అయితే జాయిన్ చేయించినాము. యశోద హాస్పిటల్లో జాయిన్ చేసిరు అని పెద్ద డబ్బు ఉన్న వాళ్ళని అనుకోకండి.
మా వైఫ్ పోలీస్ కానిస్టేబుల్, సో ఉమెన్ కానిస్టేబుల్, అందుకే అక్కడ వాళ్ళకి కార్డు ఉంటుంది కదా, సో ఆరోగ్య భద్రత కార్డు, సో అందుకే అక్కడ జాయిన్ చేయించినాము. ఈ హాస్పిటల్ కూడా ఉంది అని. 2 o'clockకి ఫుల్ పెయిన్స్ వచ్చినాయా? వాటర్ లీక్ అయిపోయి అప్పటి నుంచి పెయిన్స్ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ అవుతుందా? ఇక ఇదే లేబర్ రూమ్ అనేది, అంటే ఇక్కడే డెలివరీ చేస్తారు ఇదే రూమ్లో. సో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి, వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేయరు. సో నాకు చాలా బాధ అనిపించింది పుష్పని చూడంగానే, ఎందుకంటే చాలా కష్టపడుతుంది పెయిన్స్ని. ఏమైంది? పెయిన్సా? పళ్ళు తోమినావా? స్నానం చేసినావా? ఇక పెయిన్స్ మరవడానికైతే నేనైతే ఏదో ఒకటి మాట్లాడిస్తున్నా పుష్పతోటి. ఏదో ఒకటి మాట్లాడిస్తే ఆ పెయిన్స్ని కొంచెం భరిస్తుందేమో అని నేనేమో ఏదో ఒకటి మాట్లాడిస్తున్నా. కాకపోతే ఆమె నా మాట వింటలేదు. ఇక కొంచెంసేపు పడుకుంది, కొంచెంసేపు అలసిపోయి. ఈ డాక్టర్స్ ఏమో నన్ను తప్ప ఇంకా వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేస్తలేరు. వాళ్ళ మమ్మీని మా మమ్మీని ఎవరిని అలౌ చేస్తలేరు. సో టైం చూడండి ఎంత అవుతుందో. ఇక చాలాసేపటి 2-3 hours అయితే నేను బాగా ఆమె దగ్గరనే ఉండే డెలివరీ అయ్యేంత వరకు. సో ఇట్లా కొంచెం ధైర్యం చెప్పిన, ఏం కాదు భరించు, కొంచెంసేపు అయిపోతుందని. సో కొంచెం తర్వాత ఇక పెయిన్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువైతే వాళ్ళు ఏం చేసారు డాక్టర్స్, బేబీ హార్ట్ బీట్ ఎట్లుందో అనేది చెక్ చేస్తారు. సో అదొక 20 minutes 30 minutes అట్లా పెట్టిరు. ఇక ఒక 1 hour తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ అయితే వచ్చింది. అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం నార్మల్ డెలివరీ ఇంకా ఈజీగా అవుతుందని చెప్తారు. సో అందుకే బాగా ఎక్సర్సైజ్, బాల్ పైన ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే బాగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పిరు వాళ్ళు. సో డాక్టర్ వచ్చి ఇట్లా ఎక్సర్సైజ్ చేయించారు. ఇక ఫైనల్గా ఎట్టకేళ్ళకైతే మాకు బేబీ గర్ల్ అయితే పుట్టింది. అంటే నేను అప్పుడు వీడియో తీయలేదు, అంటే డెలివరీ టైం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని నేను వీడియో అయితే తీయలేదు అలాగా. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మా మమ్మీ అండ్ మా అత్తమ్మ రియాక్షన్స్ చూడండి. నువ్వు ఏమనుకున్నావు? అబ్బాయి అనుకున్నావు, అమ్మాయి అనుకున్నావు? నేను కూడా అబ్బాయి అవుతాను అనుకున్నా, కానీ అమ్మాయి కొట్టింది. ఏం కాదు, సూపర్. నువ్వేమనుకున్నావు అత్తమ్మ? కాదు, పుష్ప బాధ చూడలేక సిజరింగ్ చేయ అని అంటుంది. ఫైనల్గా అయిపోయిందమ్మా డెలివరీ. హ్యాపీయా? వద్దన్నావు? వద్దు మేడం అవుతలేదు నాతోటి అవుతుంది. అంటే పట్టించుకున్నారు కానీ అంటే పెద్దగా నాకేమో అవుతలేదు. నేను పుష్ చేస్తేనే బేబీ తలకాయ గురించి మొత్తం గుంజేస్తాను. నా మీద డిపెండ్ అయింది మొత్తం. నువ్వు చేస్తానే కదా వాళ్ళు. గంటన్నర అంటే ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూస్తాం తినొచ్చా ఇప్పుడే అని అడిగాను. చూసినావా? నిజంగా చూసినావా? చూసిన పాలు ఇచ్చిన. అవునా? ఏడుస్తుందా? ఏడ్చింది. కంగ్రాట్స్ బేబీ. థ్యాంక్ యూ.
నువ్వు బాయ్ అన్నావు, నేను గర్ల్. అవును, ఆ పక్కన పాప బాయ్ అన్నదిగా, ఎవరు? పక్కన ఉన్నామే నర్సు. బాయ్ అన్నదా? పాప బాయ్. నేను కూడా బాయ్ అనుకున్నా, నువ్వు గర్ల్ అని అన్నావు. గర్ల్ అన్నది మరి డాక్టర్. అవునా? उधर నెక్స్ట్ ఫీడ్ 10 o'clock ఇవ్వాలండి, ఓకేనా? నెక్స్ట్ ఫీడ్ ఇప్పుడు 8 o'clock మేము ఫార్ములా ఫీడ్ కూడా ఇచ్చాము, పౌడర్ మిల్క్ కూడా. అది మీకు సిస్టర్ ఎలా కలపాలో కూడా చెప్తారు. 30 ml 1 scoop పోయాలి. ఫస్ట్ మీన్ మిల్క్ ఇచ్చిన తర్వాత పౌడర్ మిల్క్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ ఒక స్పూన్ వేసి, ఇలాంటి లోపల ఒక స్పూన్ ఉంది కదా, అవి 3 స్పూన్లు తాపియాలి. కలిపినాక 3 స్పూన్లు తాపియాలి, ఎక్కువ తాపియద్దు, సరేనా? బర్పింగ్ కూడా భుజంగా వేసుకొని బేబురంకి వచ్చే వరకు ఉండాలి. అది ఒక 1/2 hour వరకు ఉండాలి. దీనిలో డైపర్స్ వైట్స్ ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ 10 o'clock 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. చూసే పంపిస్తుంది, సరేనా? 10 o'clock మర్చిపోవద్దు, ఓకేనా? కన్నా నువ్వే విన్నేనువే, లీచి వచ్చింది, నేను ఓడిపోయినా. ఇట్స్ అ బేబీ గర్ల్. హ్యాపీయా? చాలా హ్యాపీ, మంచిగా అయింది. ఎట్లయిపోతుంది అనుకున్నావు కానీ ఎట్లా అనిపించింది నీకు? వద్దు, తట్టుకోలేకపోయినావు కదా? అసలు చాలా. నేనైతే నాకు భయం అవుతుంది నేను చూస్తుంటే, ఏంటి అని నాకు ఫుల్ టెన్షన్ అయింది మా. అసలు టెన్షన్ ఉండే నాకైతే. ఫోటోషూటా మళ్ళీ ఏమతోటిగా? నువ్వు అంటే ఫోటోషూట్ నువ్వు. నువ్వు రావాలా, నేను థీమ్స్ చేస్తాను. సరే. అక్కడెక్కడ చూస్తుంది. సో అది గైస్ మా ఫైనల్ జర్నీ. సో చూసారు కదా, చెమటలు చుక్కలు కనబడ్డాయి మా అందరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోకి కూడా లైక్ చేయండి. సో నమస్తే, ఉంటా గైస్.